ముస్లిం బాయ్ అని చెప్తాం, బరాబర్ చెప్తాం. నేను క్యాబిస్ పెట్టుకోవాను, బరాబర్ పెట్టుకుంటానా. పూజ చేసినటువంటి నా దగ్గర అమ్మవారి తల్లి బొట్టు ఉంది, నువ్వు పెట్టుకుంటావా? నువ్వు నా ఇచ్చే ప్రేమ, నేను ఇచ్చే ప్రేమైంది, బరాబర్ పెట్టుకుంటాను అన్న. మాట కాదు, చేసి చూపిద్దాం. ఏం లేదు, బరాబర్ అంతా ఒకటే. చుక్కా మాలికే, చుక్కే సాథ్ గురు అంట, జై శ్రీరామ్ గురు అంట. 2018 లడ్డు తీసుకుంటా తెలుసా? వేలంపాట అన్న. 2018, 2019, 21, 22, 23, 24 మన రీసెంట్ లడ్డు తీసుకున్నాం. మళ్ళీ చిత్తరామ తల్లి ఆధారంలో వినాయకుడు పెడతారన్న మా బస్సులో. ఆ లడ్డు తీసుకున్నాం. ఎంత పడ్డదన్న లడ్డు? 150 పడ్డదన్న, ఈసారి 150 పడ్డదన్న. 2,20,000 పెట్టి లడ్డు తీసుకున్నాం. లడ్డు తీసుకుంటాం. ఈ నవరాత్రుల్లో నేను ఏమైంది? బాధలో ఉన్నాం. మన అనుకున్న వాళ్ళే మోసం చేశారా? ఇది కలియుగం మిత్రమా. ఇక్కడ అవసరం లేకుండా ఎవ్వడూ నీకు పనిచేయడు. కోడి గొంతు కోసేటప్పుడు దానికి నీళ్లు దాపుతారు. ఎందుకో తెలుసా? గొంతు గొయ్య నీకే కత్తికి సులభమవుతుందని. నేను కోడి గురించి చెప్పట్లేదు. నమ్ముకొని ప్రాణమన్న కొందరు నిన్ను వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతారు. స్నేహమంట నీదే అంటూ పొగుడుతుంటారు. తేనె ఊస కత్తిలాగా పానందిస్తారు. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. వీడియోని అందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యత. శ్రీరామనవమి రోజు నోట్లో నుండి ఇట్లా బూతులు మాట్లాడడం తప్పని తెలిసినా తిడుతున్నా. ఇంత గలీజ్ లత్కోర్ బట్టె బాంజాలు తయారయ్యారా. 7 మంది మగ మృగాలు దైవ దర్శనానికి వచ్చిన ఒక ఆడబిడ్డను సామూహిక అత్యాచారం చేసి ఏడుస్తూ దాహం అని అడిగితే నోట్లో మూత్ర విసర్జన చేశారంట రాక్షసులు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కంపేటలో జరిగిన ఘటన ఇది. అదే దేవుడి గుడికి ఆ అమ్మాయితో తన బంధువు కూడా వచ్చిందంట. అత్యాచారం చేసిన తర్వాత ఆ ఇద్దరిని 7 మంది చెట్టుకు కట్టేసి అడ్డమైన ఫోటోలు వీడియోలు తీసి బయట చెప్పితే ఈ ఫోటోలు వీడియోలు బయట పెడతామని చెప్పి బెదిరించారంట. ఫాల్తు నా కొడుకులని ఇంకా జైలు బేలు అని బ్రతికించొద్దు. కింద పురుషాంగం కత్తరించి ఒంటి నిండా కత్తిపోట్లు పెట్టి వదిలేయాలి. ఒక్కొక్క చుక్క పోయి చచ్చిపోవాలి. దేవుణ్ణి మొక్కుదామని చెప్పి గుడికి వచ్చిన అమ్మాయిలకు గుడిలో కూడా రక్షణ లేదా? శిక్షలు వేస్తున్నారు సారు, కాదంటలేను. కానీ తక్షణమైన కఠినమైన శిక్షలు కూడా వేయాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి ఘటనలు జరిగిన తర్వాత ఒక్క వారం ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఏమరా కేసులు పెడితే భయపడతానా? కేసులు పెడితే నా నోరు మూసుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? నీ కేసులకు నేను అన్యాయం పైన ప్రశ్నించకుండా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు కనిపిస్తున్నటువంటి QR ఏదైతే ఉందో దాని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఈ QR కి మీకు తోచిన సహాయం చేయండి. ఇవి నా అకౌంట్ లోకే వస్తాయి. 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా నాకు సహాయం చేయమని అడగలేదు. ఈ రోజు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం చెప్తాను, వినండి. అసలు ఏం చేసిన పోయి నేను? అంటే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ఎప్పుడైనా అన్యాయంగా ఫేక్ ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించిన కాదు. అరే సమాజంలో సామాన్యులకు అన్యాయం జరిగితే నిలబడి ప్రశ్నించిన. కానీ ఈ రోజు నన్ను ఏం చేసి కేసులు వేస్తారా? వీడియోలు డిలీట్ చేయాలన్నా? నన్ను జైల్లోకి పంపిస్తారా? భయపడుతున్నా వీటికి నేను. రోజుకో నోటీస్ వస్తుంది. దేనికోసం? అంటే మీరు చేసిన అక్రమాలను చూసుకుంటా ఊకోవాలన్నా? ఎవడెలా చస్తే నాకేంటి, నేను బాగున్నానా అంతే చాలు అని అనుకుంటే ఈ రోజు నేను మంచి స్థాయిలో ఉండేవాడిని. కానీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకున్నాను. ప్రతి కేసు మీద నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా. నా అందరు నా అక్కలు అనుకుంటున్నా. కళ్ళ ముందు మనిషి బ్రతకుండగా అన్నం పెట్టని చేతులు సచ్చినాక పిండం పెట్టి కాకులను పిలుస్తాయి. రా రా తినిపో తినిపో అని. మనిషి బ్రతకుండగా ఎట్లున్నావని కూడా అడగని నోరు సచ్చినంక ఆత్మశాంతి కోసం పూజలు చేసి మమ అంటై. అరే పెద్దలు బ్రతకుండగా పట్టెడు బువ్వ పెట్టని కొడుకులు కూడా సచ్చినంక సంవత్సరికాల పేర్లతోటి పంచభక్ష పరమన్నాలతో నైవేద్యాలు పట్టు వస్త్రాలు పెడతారు. బారే బా, ఎంతసేపటికి మీ స్వార్థం కోసమే గాని కన్నోళ్ళ మంచి గోరే దినమే లేదా? ఆ స్వామి, కర్మ ఎప్పుడు చెప్పి రాదు స్వామి. ఇగో నువ్వు గతంలో అట్లా చేసినందుకు ఇగో నీకు ఇట్లా జరిగింది అని చెప్పదు స్వామి. కాలు తట్టు తగిలి గోరు 2 ఇంచులు లోపల ఎక్కువ తెగింది అంటే ఆ గోరు 2 ఇంచులు నువ్వెక్కువ బయటికి పెంచినవని నువ్వే అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నీకు జరిగిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తావు. ఒక్కసారి నువ్వు చేసిన దాని గురించి కూడా ఆలోచించు స్వామి. యథా కర్మ తథా ఫలం.
ఏం సర్పంచ్ అన్నలారా, ఏం నడుస్తున్నది? ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతున్నారా? అడుగుండి తప్పేం లేదు. కానీ ఒక్కటి యాప్తిలో పెట్టుకోండి, మాట ఇస్తున్నామంటే ప్రాణం పోయినా చేసేటట్టు అయితేనే ఇయ్యుండి. ఓటు గుద్దేదాకా ఒంగి దండాలు పెడతాం, గెలిచినాక కాలర్ ఎగరేస్తాం అనే రోజులు పోయినాయి. నటించేటోళ్ళెవరు, ఊరిని నాశనం పట్టించేటోళ్ళెవరో మా ప్రజలకు బాగా తెలుసు. నాయకులు రాజకీయాలల్లా మునిగిదేలినట్టే ప్రజలు పాలకులు ఇచ్చే మాటలల్లా, ఆడే ఆటలల్లా మునిగిదేలిర్రు. మాటిచ్చి తప్పినా సరే కాళ్ళు పట్టుకొని అడిగే రోజుల నుండి కాలర్ పట్టుకొని నిలదీసే రోజులొచ్చినాయి. భద్రం ప్రజలారా, పోలింగ్ బూతుల బయట బాత్కానీలు ఎన్ని కొట్టినా లోపల ఎవరికి గుద్దాలనో తెలుసు కదా. సర్పంచ్ అన్నలారా, ఆల్ ది వెరీ బెస్ట్. స్వామి శరణం. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. హైదరాబాద్ గాజుల రామారంలో నిన్న ఘనంగా అయ్యప్ప పడిపూజ జరుగుతుంటే పూజ నిర్వహిస్తున్న ప్రాంతంలో కోడి గుడ్లతో కొట్టి పూజకి ఆటంకం కలిగించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. కొట్టిందెవరో ఇంకా తెలీదు, పోలీసులు గాలిస్తున్నారు. మతం పిచ్చితో ఇది చేశారా లేదా మనిషి అంటే పడక ఇది చేశారా, సౌండ్ పొల్యూషన్ అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారంట. మరి దానికోసం ఇది చేశారా తెలీదు, కానీ చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. మత కల్లోహాలు సృష్టించడం నా ఉద్దేశం కాదు, కానీ చాతకాని తనం అనుకుంటే మాత్రం చేసినోళ్లకు చెప్తున్నా, ఐక్యమత్యంతో కన్నెర్ర చేస్తే మళ్ళా గుడ్డు గుర్తొస్తే గడగడ వణుకుతారు, గుర్తు పెట్టుకోండి. సౌండ్ పొల్యూషన్ సినిమాలో ఐటం పాటలకు రాదు, పెళ్లి భరత్ లో డీజే పాటలకు రాదు. అప్పటికి సౌండ్ పొల్యూషన్ అని చెప్పి పోలీసు వాళ్ళు వస్తే సౌండ్ ను కూడా తగ్గించారంట. అండ్ ఇంకొక విషయం, టైం 12 అయితలేదు, 9 అవుతుంది. ఉద్దేశం ఒకటి పెట్టుకొని బొంకలు వేరేవి చెప్తే మాత్రం మేము కూడా గట్ట. 2 సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్ లో 10,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు చూపిస్తూ కింద ఉన్నటువంటి లింక్ ను ఓపెన్ చేసి బెట్టింగ్ ఆడండి, మీకు కూడా ఇట్లనే డబ్బులు వస్తాయని చెప్పి వీడియోలు పెడుతున్నాం. చాలా మంది యువత బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకొని చనిపోతున్నారు. సో మా కోరిక ఏంటంటే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళండి. దీనిపైన ఖచ్చితంగా ఇష్టమైన శిక్షలను వాళ్ళకి పెడితేనే ఖచ్చితంగా ఇది మారుతుంది, ఇన్ఫ్లుయెన్సర్ ఆలోచన మారుతుంది అనే ఉద్దేశం. కరెక్ట్, అది 100% కరెక్ట్. అది అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న దాదాపు 128 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందనే చర్చ వినబడుతున్నది. ఏ టైంలో అయినా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేటటువంటి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. సైబర్ క్రైమ్స్ కూడా ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టిందనేటువంటి ఒక చర్చ వినబడుతున్నది. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల మీరు లక్షలు సంపాదిస్తున్నారనే విషయం అందరికీ తెలుసు. మీ అందరి పైన కూడా వీళ్ళ దృష్టి ఉంది. రేపు పొద్దున మీ అందరి పైన కూడా కేసులు అవ్వబోతున్నాయి. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి వరకు తీసుకోవడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు.